ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ వీడియో తీసుకోండి తీసుకో చెప్తాను. ల్యాప్టాప్ మేడం నువ్వు తీసుకో. కాదు మేడం, ఒక రోజుకి ఒక డీడీ అయితేనే కానీ మీరు ఇంటికి రానంటున్నారంటే మామూలు గ్రేట్ కాదు. వీడియో తీసుకుంటే చూపించండి. తీసుకోండి, ఫోటోలు వేసుకున్నా కూడా మీకు డీడీలు వస్తాయి చూడండి. అది చూడండి, ఇది వీడియో మేడం అది మాట్లాడే బిజినెస్ మేడం. అది చూడు. అది మాట్లాడితేనే మనం బిజినెస్ చేసుకునేది. మనం లేకుండా రావు మనకు డీడీలు. వాళ్ళకి ఎన్ని చెప్పాలో మనము, ఎన్ని చెప్పినా రావు మనకి. అట్లాంటి మనం ఏదో ప్రేమతో సంపాదించుకోవాలి డీడీ. ఫస్ట్ మనం ఐడి తీసుకొస్తారు కదా మేడం. మనం పోయిన కాడంతా మనము వాళ్ళని ఫస్ట్ పోతేనే ఏమా ఎట్లున్నారు, బాగున్నారా, ఎవరు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీరు ఏం పని పోతున్నారు, మీరు ఎట్లా సంపాదిస్తున్నారు, ఎక్కడెక్కడో మీరు తిరిగి ఏం చేస్తున్నారు, నేను చేసినా ఏం రాలే కదా మీకు. అవును, మనం ఎన్నైనా కొన్నాము. 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 10 లక్షలు, 1 కోటి రూపాయలు కొనుక్కున్నా మనకి ఏమన్నా వచ్చిందే. మన షేప్ షాప్లో కొనుక్కుంటే, మన కంపెనీలో కొనుక్కోవడమే. మనం ఎవరికేం డబ్బులు ఇచ్చేదేం కాదు, కట్టేది కానీ కట్టించేదేం కాదు. అవును మేడం. మనమే డబ్బులు ఇచ్చే మోసపోతున్నాం. ఏమన్నా వస్తువు తీసుకుంటాం, 2 చీరలు కొనుక్కోండి అంతే. 2 చీరలు, ఒక చీర, సూట్ కొనుక్కోండి అంతే. దానికి 11,000 అవుతుంది. ఏం పోయింది దాని మీద దయ్యం పోతుంది ఏమన్నా. ఇద్దరు పోతాం అంతే. ఫుల్ సపోర్ట్ మా గురువుని తీసుకుంటాం. వారానికి ఒకసారి. ఫస్ట్ వీక్ అంతా మంగళవారం వరకు, బుధవారం నాకు ఇస్తాడు. కారు వేసుకొని వెళ్ళిపోతాం. ఎక్కడెక్కడ చెప్పిన ప్లాన్లన్నీ ఆ రోజు అన్ని మొత్తం డీడీలన్నీ తీసుకుంటాం. దండాలు లీడర్ ఉన్నాడు మా గురుజీ. నా గురుజీ దండాలు లీడర్. నాకు చేయి పట్టుకొని నడిపించే గురుజీ ఉన్నాడు నాకు. ఇప్పుడు వచ్చింటే గురుజీ కూడా బాల గురుజీ అని తెలుసా మీకు? ఎర్రమా గురుజీ, బాల గురుజీ వాళ్ళే. నేను ఇంపార్టెంట్. సోమశంకర్ మా గురుజీ. ఎవరికైనా కూడా బాగా మనకి మంచి సపోర్ట్ మేడం. గురుజీ కూడా మనం ఈ వయసులో గెలుస్తున్నామంటే వాళ్ళకి రాకపోతే ప్లాన్స్కి టీం ఏం రాదు. మేమిద్దరం పోతాం. గోల్డెన్ పాస్ గెలిపించినాం మనం. 1.5 నెల అయింది అంతే ఆయన వచ్చి. ఇప్పుడు వచ్చేసి ఆయన ఇప్పుడు టార్గెట్ అయిపోయినాడు. 1వ ర్యాంక్ గెలిపించేసినాం. 20 మంది గెలిపించేసి మళ్ళీ 2వ ర్యాంకులో ఉన్నాడు. ఇప్పుడు గోల్డ్ అయిపోతేనే వస్తాడు. ఇంకా సింహాలు, టైగర్లు ఉన్నాయి 2. అవే గెలిపిస్తాయి మనం. డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు నా దగ్గర. మేడం మీరు ఏం చేసేవాళ్ళు అసలు? నేను ఫస్ట్ ముందు హోటల్ బిజినెస్ మేడం. 70 లక్షలు పోగొట్టుకున్న హోటల్. పెద్ద బిజినెస్ నాది. ఓకే. 4 పిల్లలు నాకు. మీరు ఏమైనా చదువుకున్నారా? ఏం చదువుకోలేదు. రాయడం కూడా రాదైతే. మా ఆయన వచ్చి డ్రైవర్ ఆర్టిస్ట్లో. వేరే వాడు పెళ్లి చేసుకున్నాక ఒక అక్ష కన్నా కూడా ఇంట్లో దిగిచ్చేస్తుంది. ఓకే. వాడితోనే వాడి వస్తువులు నాకేం కావాలా? ఓకే. మొన్న చనిపోయాడు. చెప్పారు కోర్టుకి ఏమన్నారు, ఏది వస్తుంది వారి ఆస్తి కాదు. నా షాప్లో నేను 50 బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తున్నాను. ఎంత మేడం? 50 బెడ్రూమ్లు ఇల్లు. 50 బెడ్రూమ్లు. దడం బంగారు తీసుకోవాలని డ్రీమ్ అంతా రాసి పెట్టాను. రాపిస్తాం మరాలతో. ఓకే ఓకే. రాపించి పెట్టాను. నా డ్రీమ్ వచ్చి BMW కారు. ఓకే. పోవాలంతే. ఆల్రెడీ కారు 10 లక్షల కారు వస్తుంది. ఇప్పుడు తీసేసారు. మా పిల్లలు వద్దన్నా కూడా నువ్వు తిరగాలమ్మా అంటారు. యాడికన్నా పోయినానంటే వాళ్ళు అడుగుతారు. గోడాలు వాళ్ళు ఎవరు అడుగుతూ లేరు. అంతా చర్చి పోతారు కాబట్టి ఏం మాట్లాడరు. వాళ్ళు అంటారు, ఏమా నీకు ఏం పోలేదా, నీళ్ళు లేవా, నర్సంగా ఇంటికాడ ఉంటే తల్లి నువ్వు ఎందుకు అట్లా తిరుగుతావు, నువ్వు గాలి పక్షి తిరిగినట్టు తిరుగుతూ ఉంటావు అన్నారు. వాళ్ళంతా సారోళ్ళు ఉండి మీ అమ్మ అంటే ఎవరో టైగర్ అయినా 2 రోజులు పోతే డైమండ్ అవుతుంది సార్ మీ అమ్మ. అప్పుడు కాలు మీద కాలు వేసుకొని పుష్ప టైపు చెప్తుంది మీ అమ్మ. ఈ కాలు నాది కాలు తగ్గేది లేదంటే
ఎన్ని ర్యాంక్ వచ్చినా 6వ ర్యాంక్ 6 అయిపోతుంది. 6 అయిపోతుంది. 7th ర్యాంక్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా పోయినాక ఉంది ఇంకా తొందరగా కొట్టాలా ఇంకా డైమండ్ కావాలంతే. మీరు జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు అయింది. బాగా చేస్తున్నారు మేడం మీరు మరి ఏం చదువుకోలేదన్నారు కదా, మరి ప్లాన్ ఎట్లా చెప్తారు మేడం? ల్యాప్టాప్లో వేసిస్తున్నారు ప్లాన్ అంతా. ఓకే ఒక చోట కొట్టు మేడం అన్నారు, కొడతా ఉండదు. ఓకే అది ప్లాన్లు చూపించేది, బొమ్మలు చూపించేది చెప్పేది. అది అయిపోయిన తర్వాత ముందు గురువుకి ఫోన్ చేసేది. గురువుకి ప్లాన్ అయిపోయింది, గురువు ప్లస్తో మాట్లాడి గురువుతో ఫోన్ ఇచ్చేది, వాళ్ళకి ఇచ్చేది. కన్ఫామ్ అట్లా వాళ్ళ దగ్గరికి పోతాం. ఎవరికంటే ఎవరికి అని ఏం చెప్తారు కదా గురువుల పైన. మందుల ముందర విద్యాలు వెళ్తాయి, తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి, పనికి రావాలి. పట్టుకుంటే టైగర్లనే పట్టుకుంటాను. పట్టుకుంటే టైగర్లనే పట్టుకోంటాను నేను. వాళ్ళు ఏం చేస్తారంటే మనము వేస్తాం ఉద్యాలను కలితే వాళ్ళు ఏం మన్ని పోగొడతారు. వాళ్ళు మళ్ళీ చెప్పి మాటలు వింటారు కొంతమంది. అని చెవులు ఇది థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ వీడియో ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. బాగా చేసుకోండి, మంచిగా ఉంది.